నమస్కారం. జ్యోతిష్య జ్ఞాన దీపిక ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో లగ్నాధిపతి లాభస్థానం అంటే 11th హౌస్లో ఉంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకున్నాం. ఇంతకుముందు పాఠాల వరకు లగ్నాధిపతి 1, 2, 3 వరకు అన్ని స్థానాలు చూసాం. ఇప్పుడు 11th హౌస్లో ఉంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి లగ్నాధిపతి. సాధారణంగా 11th హౌస్ ఏం సూచిస్తుంది? లాభాలు, దాని పేరే లాభస్థానం. లాభాలు, ఫ్రెండ్స్, సోషల్ సర్కిల్, ఫ్రెండ్లీనెస్, ఎలా ఉంటారు సోషల్లో, తన ఎంగేజ్మెంట్, సోషల్ సర్కిల్స్తో ఎలా ఎంగేజ్ అవుతూ ఉంటాడు, కైండ్ ఆఫ్ లవ్ రిలేషన్షిప్స్ కూడా చూస్తూ ఉంటారు. 5th and 11th సంబంధం ఉంది కాబట్టి ప్రేమ వ్యవహారాలు చూస్తూ ఉంటారు. సోషల్ సర్కిల్స్ ఎలా ఉంటే ఇవి చూసుకుంటూ ఉంటాము. వ్యాపార లాభాలు చూస్తూ ఉంటాము. ఉద్యోగం ద్వారా వచ్చే లాభాలు చూస్తూ ఉంటాం. అసెట్స్ ఎలా సంపాదిస్తారు ఇవన్నీ చూసుకుంటూ ఉంటాము లాభస్థానం ద్వారా. అటువంటి లాభస్థానంలో లగ్నాధిపతి ఉంటే వాళ్ళు ఎక్కువగా లాభాల గురించి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఫ్రెండ్స్ చాలా ఎక్కువగా ఉంటారు. లాభాల గురించి ఎక్కువగా ఆలోచనలు ఉంటాయి. అంటే ఈ పని చేస్తే ఎంత లాభం వస్తుంది, ఇటువంటి ఆలోచన ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది లగ్నాధిపతి కనుక ఏకాదశ స్థానంలో ఉంటే. ముందుగా కుజుడు లగ్నాధిపతి అయితే ఎటువంటి ఫలితాలు ఉంటాయి? కుజుడు లగ్నాధిపతి అని అంటే మేషలగ్నము లేదా వృశ్చిక లగ్నం. మేషలగ్నం వారికి కుంభంలో ఉంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, వృశ్చిక లగ్నం వారికి కన్యలో ఉంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి చూసుకుందాం. పాపగ్రహాలు ఎప్పుడు ఏకాదశంలో ఉండడం మంచిది, ఎందుకంటే ఇది ఒక టైప్ ఆఫ్ ఉపాధ్యాయ స్థానం కాబట్టి పాపగ్రహాలు ఏకాదశంలో ఉండడం మంచిది, మంచి లాభాలు ఇస్తుంది, ధన లాభాలు బాగుంటాయి. కుజుడు కనుక లగ్నాధిపతి ఏకాదశ స్థానంలో ఉంటే ధన లాభాల గురించి వీళ్ళ ఆలోచనలు ఉంటాయి, వీళ్ళు చేసే పనులు కూడా బాగుంటాయి, ధన లాభాలపైన ఆసక్తి ఉంటుంది, ధన లాభాలు గడిస్తారని కూడా చెప్పుకోవచ్చు. కానీ ఫ్రెండ్స్తో, కుటుంబ సభ్యులతో కొద్దిగా డామినేటింగ్గా ఉండడం వల్ల, వీళ్ళ డామినేటింగ్ నేచర్ వలన కొద్దిగా ఘర్షణ వాతావరణం, ఫ్రిక్షన్ లేదా వాదనలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుజుడు లగ్నాధిపతి ఏకాదశంలో ఉంటే కొద్దిగా ఘర్షణ వాతావరణం ఉండడము, వాళ్ళు డామినేట్ చేయడము, కుటుంబ సభ్యుల మీద డామినేట్, తల్లిదండ్రులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, స్పౌస్ కావచ్చు, వాళ్ళ కుటుంబం మీద వీళ్ళు కొద్దిగా డామినేట్ చేయాలి అనే మైండ్ సెట్ కలిగి ఉంటారు. ఫ్రెండ్షిప్లో కూడా డామినేటింగ్గా ఉంటారు. వీళ్ళ మాటే నెగ్గాలి. ఒక చిన్న పార్టీ అనుకున్న ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్దామంటే వీళ్ళు డిసైడ్ చేసి ఇక్కడికి వెళ్లాల్సిందని డామినేట్ చేస్తూ ఉంటారు. ఇటువంటి క్యారెక్టరిస్టిక్స్ కలిగి ఉంటాయి కుజుడు లగ్నాధిపతి ఏకాదశంలో ఉంటే. అంతేకాకుండా సంతాన సమస్యలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పురుషులకైతే ఎక్కువగా మొటిలిటీ లేకపోవడం వంటి సమస్యలు ఎక్కువగా ఉండడం, లేదంటే వేరే ఇతరత్ర బీపీలను సమస్యలు రావడం, స్త్రీలకైతే సంతాన సంబంధిత సమస్యలు ఎక్కువగా రావడము, నెలసరి సక్రమంగా ఉండకపోవడం, ఇటువంటి సమస్యలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కుజుడు లగ్నాధిపతి ఏకాదశంలో ఉంటే. ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. కొంత ఏజ్ గడిచిన తర్వాత వచ్చేటువంటి బీపీ, షుగర్ లాంటివి రాకుండా ఉండడానికి, హెరిడిటీగా ఉంటే రాకుండా ఉండడానికి కొన్ని తగు జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళు మంచి లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకొని కుజుడు లగ్నాధిపతి ఏకాదశంలో ఉంటాయి. లేదంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్తో తరచుగా జీవితంలో హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేయాల్సి రావచ్చు కుజుడు లగ్నాధిపతి ఏకాదశంలో ఉంటే. అదే శుక్రుడు కనుక లగ్నాధిపతి ఏకాదశంలో ఉంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి? జనరల్గా ఏకాదశంలో ఉంటే ఏ గ్రహమైనా 5th హౌస్ని చూస్తూ ఉంటుంది. 7th హౌస్ కాబట్టి 5th హౌస్ని చూస్తూ ఉంటుంది. తులా లగ్నం వారికి సింహంలో ఉంటుంది, వృషభ లగ్నం వారికి మీనంలో ఉంటుంది, ఉచ్చక్షేత్రం అవుతూ ఉంటుంది. అది శుక్రుడు అంటేనే లగ్జరీ లైఫ్, డబ్బులకి పెట్టింది పేరు. సో శుక్రుడు ఏకాదశంలో ఉంటే వీళ్ళ లైఫ్ చాలా లగ్జరీగా ఉంటుంది, డబ్బులు బాగా సంపాదిస్తారు, ధన సంపాదన బాగుంటుంది, చాలా లగ్జరీగా ఉంటారు, 4 వీలర్స్ ఉంటాయి, మంచి మంచి బంగ్లాస్ కట్టుకుంటూ ఉంటారు. అపోజిట్ జెండర్స్తో ఫ్రెండ్షిప్ ఎక్కువగా ఉంటుంది, అట్రాక్ట్ అవుతారు. పురుషులు స్త్రీలకి, స్త్రీలు పురుషులకి అట్రాక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆపోజిట్ జెండర్తో ఫ్రెండ్షిప్ కుదురుతుంది. వేరే ఇతరత్ర గ్రహాలు, రాహువు దృష్టి కానీ వేరే ఇతరత్ర గ్రహాలు లాంటివి ఉంటే ప్రేమ వివాహాలు కూడా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది శుక్రుడు లగ్నాధిపతి ఏకాదశంలో ఉంటే. కవిత్వం పైన ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. కవిత్వం రాసేటువంటి లక్షణాలు కూడా కొంతమందికి ఉంటాయి. కొంతమంది కవిత్వం పైన ఆసక్తి ఉంటుంది. ఎక్కువగా వృషభ లగ్నం వాళ్ళు తీసుకుంటే చాలా హాస్య చతురతతో మాట్లాడుతూ ఉంటారు. కవిత్వం పైన ఆసక్తి ఉంటుంది. వీళ్ళ మాట తీరుతో అందరిని అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటారు అని చెప్పుకోవచ్చు. స్టాక్ మార్కెట్లో ధనార్జన చాలా బాగుంటుంది చెప్పుకోవచ్చు. కానీ తులాలగ్నం వారికి కొంతవరకు అప్ అండ్ డౌన్స్ వచ్చే అవకాశం ఉంటూ ఉంటుంది, ఎందుకంటే సింహంలో ఉన్నారు కాబట్టి. వృషభ లగ్నం వారికి స్టాక్ మార్కెట్లో డబ్బులు బాగా సంపాదిస్తారని చెప్పుకోవచ్చు. ప్రేమలో పడే అవకాశాలు కొంతవరకు ఎక్కువగా ఉంటాయి శుక్ర లగ్నాధిపతి ఏకాదశంలో ఉంటాయి. అదే బుధుడు కనుక లగ్నాధిపతి ఏకాదశంలో ఉంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి? బుధుడు అంటే మిథున లగ్నము, కన్యా లగ్నం. మిథున లగ్నం అంటే మేషరాశిలో ఉంటాడు, కన్యా లగ్నం అంటే కర్కాటక రాశిలో ఉంటాడు. బుధుడు అంటేనే ఇంటలెక్చువల్, లాజికల్ థింకింగ్, అనలిటికల్ థింకింగ్, ఇవన్నీ వస్తాయి. అంటే మైండ్ సెట్,
ఇవన్నీ ఉంటాయి. లాభస్థానంలో ఉన్నాడు అంటే ప్రతి విషయంలో లాభాలు బాగా ఆలోచిస్తూ ఉంటారు. చేసే ప్రతి పనిలో లాభాలు ఆశిస్తాడు. ఈ పని చేస్తే మనకు లాభం వస్తుందా రాదా? అది మానిటరీ బెనిఫిట్ అనే కాదు. ఏదైనా సరే ఏ విధమైన బెనిఫిట్ ఉంటుందా? పలానా ఫ్రెండ్‌తో మనం అక్కడికెళ్తే నాలెడ్జ్ బెనిఫిట్ ఉంటుందా? పలానా ఫ్రెండ్ దగ్గర నేను ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు బెనిఫిట్స్ వస్తాయా? పలానా సినిమాకెళ్ళాలంటే నిజంగా ఆ సినిమాకి వెళ్తే నాకేమైనా నాలెడ్జ్ వస్తుందా? లేక నేను ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్ అవుతానా? ఆ సినిమా వల్ల నేను ఆ 2 ½ అవర్స్ నేను హ్యాపీగా ఎంగేజ్ అవుతాను. ఇవన్నీ విధాలుగా ఆలోచిస్తారు. ఏ పని చేసినా కూడా వాళ్ళ ఆలోచన అంతా దాని ప్రొడక్టివిటీ లాభం గురించి ఆలోచిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. బుధుడు లగ్నాధిపతి ఏకాదశంలో ఉంటే స్టాక్ మార్కెట్ అనాలిసిస్ చాలా బాగా చేస్తారని చెప్పుకోవచ్చు. చాలామంది వీళ్ళ దాంట్లో స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఉంటారు. లేదంటే స్టాక్ మార్కెట్ ఏజెంట్‌గా కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఇతరత్ర గ్రహాలు కూడా చూడాలి. ఎందుకంటే స్టాక్ మార్కెట్ అనాలిసిస్ చాలా బావుంటుంది. బుధుడు లగ్నాధిపతి అయితే వ్యాపారం చేసే తెలివితేటలు చాలా బావుంటాయి. వ్యాపారం ద్వారా కూడా డబ్బులు సంపాదించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బుధుడు లగ్నాధిపతి లాభస్థానంలో ఉంటే, వీళ్ళు డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఎలా ఇన్వెస్ట్ చేయాలి? ఇవన్నిట్లోనూ బాగా మంచి ప్రతిభ కలిగి ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే మ్యూచువల్ ఫండ్‌లో ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి? ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మంచి డబ్బులొస్తాయి? లేదా షేర్ మార్కెట్‌లో ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి? లేదా ఎస్ఐపీసే తీసుకోవాలి? ఎటువంటి ఎస్ఐపీస్ తీసుకుంటే వాళ్ళకి డబ్బులొస్తాయి? లేదా ఇవన్నీ కాదు ఉన్న డబ్బుల్ని ఎక్కడ ఇన్వెస్ట్ ఏ బ్యాంక్‌లో ఇంట్రెస్ట్ బావుంది? లోన్ తీసుకోవాలి? ఏ బ్యాంక్‌లో తక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది? ఇటువంటివన్నీ చాలా బాగా ఆరితేరి ఉంటారని చెప్పుకోవచ్చు. బుధుడు లగ్నాధిపతి లాభస్థానంలో ఉంటే. రచనా సామర్థ్యం కూడా కలిగి ఉంటుంది వీరందరికి కూడా. ఎందుకంటే ఫిఫ్త్ హౌస్‌ని చూస్తూ ఉంటారు కాబట్టి కొంతవరకు రచనా సామర్థ్యం, మాట తీరు బావుంటుంది. అట్రాక్టివ్‌గా ఉంటుంది. రచనా సామర్థ్యం కూడా కలిగి ఉంటుంది వీళ్ళందరికీ. బుధుడు లగ్నాధిపతి ఏకాదశంలో ఉంటే. చంద్రుడు కనుక లగ్నాధిపతి ఏకాదశంలో ఉంటే, కర్కాటక లగ్నంలో ఉంటే వృషభ రాశిలో ఉంటాడు. ఉచ్చ నక్షత్రంలో ఉంటాడు. చాలా బావుంటుందని చెప్పుకోవచ్చు. ఎంతైనా చంద్రుడు కొద్దిగా ఫ్లక్చుయేటింగ్ ప్లానెట్ కాబట్టి అంటే అప్ అండ్ డౌన్ స్మూత్ ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. కానీ లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి లాభాలు బాగా ఇస్తారు. కానీ అప్పుడప్పుడు కొంతవరకు నష్టాలు కలిగించే అవకాశం ఉంటుంది. లేదా చిన్న జర్క్ ఇచ్చే అవకాశం ఉంటూ ఉంటుంది. చంద్రుడు లగ్నాధిపతి ఏకాదశంలో ఉంటే అంటే లాభస్థానంలో ఉంటే లాభాలు బాగా ఉంటాయి. లాభాల పైన, డబ్బుల పైన బాగా ఎమోషనల్‌గా అటాచ్ అయిపోయి ఉంటారు వాళ్ళు. డబ్బుల పైన ఎమోషనల్‌గా అటాచ్ అవుతారు. చిన్న అనవసరమైన ఖర్చు జరిగితే చాలా అలజడికి గురైపోతూ ఉంటారు. ఎక్కువ లాభాలొచ్చాయంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మానసికంగా వీళ్ళు మైండ్‌ని కంట్రోల్‌లో పెట్టుకోలేరు. అంటే చిన్న అనవసరమైన ఖర్చు జరిగింది. చాలా డిప్రెస్ అయిపోతారు. లాభాలు బాగా వచ్చాయి. బాగా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు. సంతానం పైన కూడా చాలా అమితమైన అటాచ్‌మెంట్ ఉంటుంది వీళ్ళందరికీ. చాలా బాగా అటాచ్ అయిపోయి ఉంటారు సంతానంతో. ధనార్జనలో కూడా ఇందాక చెప్పినట్టుగా కొన్ని అనుకోని ఖర్చులొచ్చే అవకాశం ఉంటూ ఉంటాయి. ఫ్రెండ్లీనెస్ ఉంటుంది వీళ్ళందరితోను ఫ్రెండ్లీగా ఉంటారు. శత్రుత్వం అనేది ఉండదు. సాధారణంగా చంద్రుడు ఎవరికీ శత్రువు కాదు కాబట్టి వీళ్ళ శత్రుత్వం అనేది ఉండదు. ఉంటే న్యూట్రల్‌గా ఉంటారు లేదా ఫ్రెండ్లీగా ఉంటారు గానీ శత్రుత్వం పెట్టుకోరు. సోషల్ సర్కిల్ చాలా బావుంటుంది. అందరి దగ్గర అట్రాక్టివ్‌గా ఉంటుంది. మాట్లాడతారు. మాట తీరుతోనే అందరిని ఆకర్షించుకుంటూ ఉంటారు. కలుపుగోలుగా ఉంటారు. చంద్రుడు లగ్నాధిపతి ఏకాదశంలో ఉంటే. అదే రవి లగ్నాధిపతి ఏకాదశంలో ఉంటే. సింహలగ్నం వారికి మిథున రాశిలో ఉంటాడు. ధన సంపాదన విషయంలో పట్టుదల కలిగి ఉంటారు. ఎలా అయినా సాధించాలి. నేను పలానా వారితో అంటే కంపారిజన్స్ చేసుకుంటూ ఉంటారు. కుటుంబ సభ్యులతో కావచ్చు, ఫ్రెండ్స్‌తో కావచ్చు, కొలీగ్స్‌తో కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కొలీగ్‌కి ప్రమోషన్ వచ్చి మంచి హైక్ వచ్చింది. నాకెందుకు రాలేదు? నేను నెక్స్ట్ ఇయర్ ఎలా అయినా ఈ ప్రమోషన్ తీసుకొని ఇంకా హైక్ తీసుకోలేదంటే ఇదే కంపెనీ నుంచి కాకుండా ఇంకో కంపెనీకెళ్ళిపోయి ఇంకో ఆఫీస్‌కెళ్ళాలి. అక్కడ హైక్ తీసుకొని అక్కడ నాకు మంచి డబుల్ ప్రమోషన్‌కెళ్ళాలి. ఈ విధమైన మైండ్‌సెట్ కలిగి దాన్ని సాధించేటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు. రవి లగ్నాధిపతి ఏకాదశంలో ఉంటే ధనార్జన పైన, ధన సంపాదన పైన, లైఫ్ స్టైల్ పైన మంచి పట్టుదల కలిగి ఉంటారు. దాన్ని రిజల్ట్ ఓరియెంటెడ్‌గా తీసుకెళ్తూ ఉంటారు వాళ్ళు. పట్టుదల ఉంటే సరిపోదు. దాన్ని రిజల్ట్ తీసుకురావాలి కదా! ఆ రిజల్ట్ ఓరియెంటెడ్‌లో ఆ మార్గంలో ఎళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రవి లగ్నాధిపతి ఏకాదశంలో ఉంటే రాజకీయాల్లో రాణించే అవకాశం ఉంటుంది. లేదా రాజకీయ నాయకులతో మంచి స్నేహం కలిగి ఉంటారు. కొంతమంది చూసంటే నాకు ఆ మినిస్టర్ తెలుసు, ఎమ్మెల్యే తెలుసు, ఈ కార్పొరేటర్ తెలుసు ఇలా ఉంటారు. అటువంటి సంబంధాలు ఎక్కువగా కలిగి ఉంటాయి. రవి లగ్నాధిపతి ఏకాదశంలో ఉంటాయి. ఏదో ఒక రాజకీయ నాయకులతో కానీ, ప్రభుత్వ అధికారులతో కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రభుత్వ అధికారులు ఉంటారు. సెక్రటరీస్ కావచ్చు, ఎవరైనా ఒక కలెక్టర్ రేంజ్ కాకుండా దాని కింద రేంజ్ ఎవరో ఒకరు ఉంటూ ఉంటారు. అటువంటి వాళ్ళతో స్నేహం కలిగి ఉంటుంది. లేదా రాజకీయ నాయకులతో స్నేహం కలిగి ఉంటుంది. ఈ విధమైన సర్కిల్ బావుంటుంది. సోషల్ సర్కిల్‌లో ప్రభుత్వ సంబంధిత వాళ్ళతో ఉంటారు. అంతే కాకుండా తండ్రి తరపున బంధువులతో చాలా అటాచ్ అయ్యి ఉంటారు. తండ్రి కావచ్చు, పెదనాన్న కావచ్చు, ఈ విధమైన బంధువర్గంతో బాగా అటాచ్ అయ్యి ఉంటారు. ఫ్రెండ్స్‌లో కూడా డామినేటింగ్‌గా ఉంటారు కొద్దిగా. నేను గొప్ప అని వాళ్ళ గొప్ప చూపించుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. సింహలగ్నం వారు, రవి లగ్నాధిపతి ఏకాదశిలో ఉంటే ఫ్రెండ్స్‌లో కూడా వాడికి ప్రమోషన్ వచ్చింది ఒక సింహలగ్న వ్యక్తికి. అది చాలా ఇదిగా ఫోకస్‌గా చూపిస్తారు. షో చేసుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్ మధ్య కూడా. నాకు ప్రమోషన్ వచ్చింది. నేను అది చేశా, ఇది చేశా. ఆ విధమైనటువంటి కొద్దిగా షో చేసుకునే నేచర్ కలిగి ఉంటారు. రవి లగ్నాధిపతి ఏకాదశంలో ఉంటే. ప్రభుత్వం ద్వారా కూడా ధన సంపాదన వచ్చే అవకాశం ఉంటుందంటే
ప్రభుత్వ పథకాల ద్వారా డబ్బులు సంపాదించే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ద్వారా ఏదో ఒక స్కీమ్స్ ద్వారా డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. తండ్రి నుంచి ఆస్తి, వారసత్వ ఆస్తి వచ్చే అవకాశం ఉంటుంది. ఏదో తండ్రి నుంచి లాభాలు వచ్చే అవకాశం కొంతవరకు కలిగి ఉంటుంది. సంతానం పైన కూడా వీరు కొద్దిగా స్ట్రిక్ట్‌గా ఉంటారు. కానీ సంతానం విషయంలో కొంతవరకు ఆరోగ్య సమస్యలు జాగ్రత్తగా ఉండాలి. సంతానం కలగడానికి డిలే అవ్వచ్చు, లేదా సంతాన సంబంధిత ఆరోగ్య సమస్యలు రావచ్చు, లేదా సంతానం కలిగిన తర్వాత సంతానం కూడా చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం కొంతవరకు ఉంటుంది. మరి సంతానం విషయంలో వీరు చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు. వాళ్ళు ఈ టైంకి ఇక్కడికి వెళ్ళాల్సిందే, పొద్దున్న 5కి లేవాల్సిందే, పొద్దున్న ఈ టైంకి ఇలా ఎక్సర్సైజ్ చేయాలి, ఈ టైంకి హోంవర్క్ చేయాలి, ఈ టైంకి చదువుకోవాలి. ఒక డిసిప్లిన్డ్‌గా ఉంటారు వీళ్ళందరూ. రవి లగ్నాధిపతి ఏకాదశంలో ఉంటారు సంతాన విషయంలో. తర్వాత గురుడు లగ్నాధిపతి ఏకాదశంలో ఉంటే దృష్టులు 3, 5, 7 అని చెప్పుకున్నాం. ధనుర్ లగ్నము, మీన లగ్నం ఉంటే తులారాశిలో, మకర రాశిలో ఉంటాం. మకర రాశిలో నీచ పొందుతారు. నీచ భంగం జరిగితే చాలా బాగుంటుంది, డబల్ రిజల్ట్స్ వస్తాయి. లేదంటే కొంతవరకు యావరేజ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. లగ్నాధిపతి నీచ పెడితే కొంతవరకు చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అది లాభస్థానంలో ఉంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం. లగ్నాధిపతి లాభస్థానంలో ఉంటే మంచి డబ్బులు సంపాదిస్తారు. ఎందుకంటే గురుడు అంటేనే ధనకారకుడు. డబ్బులు చాలా బాగా సంపాదిస్తారు. మంచి ధన సంపాదన బాగుంటుంది. ప్రవచనకర్తలుగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 3 అంటేనే పబ్లిక్ స్పీకింగ్, పబ్లిక్ కమ్యూనికేషన్, లేదా 10 మందితో మాట్లాడడం, మార్కెటింగ్ ఇవన్నీ వస్తాయి. సో ప్రవచనకర్తలుగా ఉండే అవకాశం, లేదా 10 మందితో ఏదో ఒక విషయంకైనా అనర్గళంగా మాట్లాడేటువంటి శక్తి కలిగి ఉంటారు. ఆ టాలెంట్ ఉంటుంది వాళ్ళకని చెప్పుకోవచ్చు. స్టాక్ మార్కెట్ ద్వారా కూడా కొంత సంపాదించే అవకాశం ఉంటుంది. తీర్థయాత్రలు చేయడం పైన మక్కువ కలిగి ఉంటారు. అట్లీస్ట్ తీర్థయాత్రలు కాకపోయినా యాత్రలు అయినా చేస్తూ ఉంటారు. ఏదో ఒక టూరిస్ట్ తిరగడానికి కూడా ఇష్టపడుతుంటారు. ఎక్కువగా తీర్థయాత్రలు, లేదంటే ఏదో ఒక జర్నీస్ అంటే ఇష్టపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇన్సూరెన్స్ రంగం, బ్యాంకింగ్ రంగం, అకౌంటింగ్ రంగం, ట్యాక్సింగ్ ఇటువంటి వాటిల్లో ఆసక్తి కనబడుతూ ఉంటారు. అన్ని గ్రహాలు అనుకూలిస్తే ఆ రంగంలో వృత్తి కూడా చేపట్టే అవకాశం ఉంటుంది. సంతానం కొంతవరకు డిలే అయ్యే అవకాశం ఉంటుంది, కానీ సంతానం ఖచ్చితంగా కలుగుతుంది వీరికి. సంతాన యోగం బాగుంటుందని చెప్పుకోవచ్చు. సంతానం కూడా చాలా డిసిప్లిన్‌గా పెరుగుతారు వాళ్ళు. వీళ్ళు డిసిప్లిన్‌గా ఉంచక్కర్లేదు. రవికి వీళ్ళు డిసిప్లిన్‌గా ఉంటారు. గురుడు విషయంలో వచ్చేసరికి సంతానమే డిసిప్లిన్డ్‌గా ఉంటారు. నా తండ్రికి ఇది నచ్చదు, నేను చెయ్యను. మా నాన్నగారికి ఇది నచ్చదు, నేను చేయను. ఆ విధంగా మైండ్ సెట్ కలిగి ఉంటారు. గురుడు లగ్నాధిపతి ఏకాదశంలో ఉంటాయి. అదే శని లగ్నాధిపతి ఏకాదశంలో ఉంటే 1, 5, 8 స్థానాలు చూస్తుంటుంది. మకర లగ్నానికి వృశ్చికం, కుంభ లగ్నానికి ధనస్సులో ఉంటారు. శనికి ఇది ఉపచయ స్థానం అవుతుంది. చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. డబ్బులు బాగా సంపాదిస్తారు. కానీ కొంత స్లో ఉంటుంది. అంటే అందరితో కంపేర్ చేస్తే ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటారు. కొంతమంది టకటకగా ఎక్కేస్తారు. కొంతమంది ఒక్కొక్క మెట్టు స్లోగా ఎక్కుతారు. కానీ ఆఖరి మెట్టు వరకు వెళ్తారు వీళ్ళు. ఆఖరి మెట్టు రీచ్ అయ్యే వరకు అలిసిపోకుండా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళ్తూ ఉంటారు. ధన సంపాదన స్థిరంగా ఉంటుంది. చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. శని లగ్నాధిపతి ఏకాదశంలో ఉంటే సంతానం ఆలస్యమయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది వీరికి. 5th హౌస్ పైన దృష్టి ఉంది కాబట్టి సంతానం ఆలస్యం అవుతూ ఉంటుంది. పబ్లిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా మోడరేట్‌గా ఉంటాయి. 10 మందితో టక్కన కలవరు. సోషల్ సర్కిల్స్ అనేవి చాలా లిమిటెడ్‌గా ఉంటాయి. చాలా ఫ్రెండ్లీనెస్‌గా ఉంటారు, కానీ లిమిటెడ్‌గా ఉంటారు. ఎక్కువ ఫ్రెండ్స్ ఉండరు. లిమిటెడ్ ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళతోనే ఎక్కువగా ఉంటారు. కలవడానికి కూడా చాలా టైం తీసుకుంటూ ఉంటారు. చిన్న అనారోగ్య సమస్యలు ఎప్పుడూ వేధిస్తూ ఉంటాయి వీళ్ళకి. అంతేకాకుండా ప్రేమను వ్యక్తపరచడంలో కొంత వెనకబడి ఉంటారని చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళ ప్రేమ ఐదర్ స్పౌస్‌తో కావచ్చు, ఫ్రెండ్స్‌తో కావచ్చు, ఏదైనా సరే వాళ్ళ మనసులో ఉన్న భావాలను వ్యక్తపరచడానికి చొరవ తీసుకోరు. కొంత టైం పడుతుంది. అందరూ చెప్పిన వెంటనే వీళ్ళు చెప్పలేకపోతారు. ఆ ఒక్క ప్రాబ్లమ్ తప్ప వీళ్ళ శని ఏకాదశిలో ఉంటే చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. స్థిరమైన ధన సంపాదన ఉంటుంది. లైఫ్ లాంగ్ ధన సంపాదన ఉంటుందని చెప్పుకోవచ్చు శని లగ్నాధిపతి ఏకాదశిలో ఉంటే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ బంధువులందరితో, ఫ్రెండ్స్ అందరితో. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం జ్యోతిష్య జ్ఞానదీపిక ఛానల్‌కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా సరే జ్యోతిష్యం నేర్చుకోవాలనుకున్నారంటే కింద కనిపిస్తున్నటువంటి ఫోన్ నంబర్ కాంటాక్ట్ చేయండి. డీటెయిల్స్ డిస్క్రిప్షన్‌లో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా కన్సల్టేషన్ కావాలన్నా కూడా ఈ నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. డిస్క్రిప్షన్‌లో కూడా ఈ నంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఓం నమో నారాయణ.